హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ వ్లాగ్స్. ఈరోజు ఒక చిన్న వీడియో అండి. ఇది ప్యారెట్ గ్రీన్ గోల్డ్ కలర్ మిక్సింగ్ అనమాట. శారీ కలరు బార్డర్లోనేమో రాణి పింక్ కలర్. ఆ చీరకి కుచ్చులు వేయాలన్నమాట. దీనికి నేను యూజ్ చేసింది కాసులు అండి. వీటిని లక్ష్మీ కాసులు అని కూడా అంటారు. ఈ కాసులు చిన్న ఈ గోల్డ్ బీడ్స్ అంతవరకు చిన్న సింపుల్గానే ఉన్నాయి. వీటికి సింపుల్ డిజైన్ అండి ఇది. దీనికి ఆ గ్రీన్ కలర్ థ్రెడ్స్, రాణి పింక్ది థ్రెడ్స్తో కుచ్చులు అంటే దారాలు పోసాను. చీరకి కుచ్చులు కట్టుకోవాలి. ఇక చాలా ఈజీ అండి ఈ డిజైను. కాసులు ఉన్నాయి కదా, వాటిని మామూలుగా కాటన్ థ్రెడ్ 4 స్టాండ్స్ తీసుకొని చీరకి ఎక్కించాలి. ముందు ఒక కాసు తీసుకుని దానికి ఒక హోల్, పైన హోల్ ఉంటుంది, దానిలోంచి దారం తీయాలి. తర్వాత దాన్ని కట్టడానికి గోల్డ్ బీడ్ ఉంటుంది కదా, దాన్ని ఎక్కించి దించితే అది పోదు. ఇక అది అక్కడ లాక్ అయిపోతుంది. దాన్ని లాక్ అయినాక ఇక దాన్ని వెనక్కి తిప్పి ముడిలేయండి. ఇది చాలా సింపుల్ డిజైన్ అండి, ఈజీ డిజైను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే మామూలుగా ఒట్టిగా థ్రెడ్స్తో కాకుండా ఇలా బీడ్స్తోనూ కాసులతోనూ వేయటానికి వీలుగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా ఈజీగా ఉంటుంది. ఈ కాసుల్లో కూడా ఉల్టా ఉంటాయండి డిజైను. ఒకవైపు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఉల్టా పల్టా చూసుకోవాలి. ఉల్టా చూసుకొని గుచ్చుకోవాలి. కొంచెం మనం చూసుకోవాలండి, ఎంతవరకు గ్యాప్ అయితే మళ్ళీ కాసు సరిపోతుందో చూసుకుని అక్కడ మళ్ళీ నీడిలి పైకి ఎక్కించాలి. నేను అలా 3 వేసాను. ఒక కుచ్చు కట్టిన తర్వాత అలా 3 కాసులు పెట్టాను. తర్వాత మళ్ళీ ఇంకో కుచ్చు వేసాను. ఈజీ డిజైన్ అండి, తొందరగానూ అయిపోతుంది. కాసులు కూడా మనము కొనుక్కునేటప్పుడు వెయిట్కి అవి లైట్ వెయిట్ ఉంటాయి, అందుకని చెప్పి మనకు ఎక్కువే వస్తాయి. మనం కొనుక్కున్నప్పుడు అవి ఎక్కువే వస్తాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం కొంచెం రిస్క్ తక్కువగా ఈజీగా అయిపోయే డిజైన్ అండి ఇది. అంటే 2 పెట్టుకోవచ్చు, మధ్యలో ఒకటి గ్యాప్ పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. కొంచెం కాసులు ఎక్కువగా కనపడి కొంచెం డిజైను గ్రాండ్గా కనపడుతుందని నేను ఇలా వేసాను. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. అంతేకాకుండా ఇవి అలానే ఉంచేయకూడదండి. ఇలా ముడిలేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత గమ్ పెట్టాలండి. కొంచెం కాసులు అటు ఇటు కదలకుండా ఇలా వెనక పక్కకు తిప్పి క్లాత్కి కాసుకి మధ్యలో కొంచెం గమ్ అంటించాలి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ లైనింగ్ ఇది ఉంది కదా, జిగ్జాగ్ చేసింది, పీకో చేసింది లైన్ ఉంది కదా, మనకి నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా కరెక్ట్గా దాని ఎడ్జ్ మీద ఇది నీడిలు ఎక్కించుకుంటే కనుక అంత ఒకే లైన్లో కరెక్ట్గా ఆ ఎడ్జ్ మీదకు ఉండేటట్టుగా ఎక్కించుకుంటే కనుక అంత కరెక్ట్గా ఒక లైన్లో వస్తుందండి. ఇక అది 3 కాసులు పెట్టానన్నా కదా, అంతవరకు అయిపోయిన తర్వాత మళ్ళీ కుచ్చు కట్టుకుంటున్నాను నేను ఇక్కడ. ఆలోచిస్తేనండి మొదలుపెట్టినాక చాలా ఐడియాలు వస్తూ ఉంటాయండి. మనం ఓన్గా కొత్త డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనమే. ఈ కుచ్చుకు కూడా వెనకాల ఈ నాట్స్ వేసి కట్ చేసేయాలి. మనకు కావాల్సిన లెంత్ తీసుకొని కట్ చేసేయాలి.
కంపల్సరీగా ఈ కుచ్చులకి వెనక పక్కన మాత్రం ఫ్యాబ్రిక్ గ్లూ అంటించాలి, గమ్ పెట్టాల్సిందేనండి. లేకపోతే పొరపాటున ఎప్పుడన్నా గోల్డ్ థ్రెడ్ ఊడిందంటే మొత్తం వేస్ట్ అయిపోతుంది, మొత్తం పాడైపోతుంది. అందుకని కంపల్సరీగా అంతా అయిపోయినాక గమ్ అంటించండి. నేను ఇది ఇప్పుడు ఊరిని తీసింది, కానీ తర్వాత మళ్ళీ గమ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ తీసాను, ఇంకో చిన్న క్లిప్, వీడియో క్లిప్ తీసాను, అది చూడండి. అవి కదలకుండా అటు ఇటు కదలకుండా నీట్గా కనపడతాయి. ఇది ఫెవికాల్ పెట్టిన తర్వాత ఈ కాసులండి ఇలా నీట్గా కదలకుండా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇదిగోండి, ఇంకా నేను పెట్టిన ఫెవికాల్ ఇంకా ఆరలేదు, అలాగే కనపడతా ఉంది అక్కడక్కడను. మెయిన్గా అసలు చెప్పేది ఏంటంటేనండి, ఈ బ్లౌజులకి లక్ష్మీకాసులతో వర్క్ చేయించుకుంటున్నారు కదా, అంటే ఒకప్పుడు ట్రెండ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మొదలైందిలేండి. ఆ కాసులకి బ్లౌజ్ వర్క్ చేయించుకున్నప్పుడు పళ్ళుకి కూడా అదే కాసులతో కుచ్చులు వేసుకుంటేనండి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. బ్లౌజ్కి కాసులు, పళ్ళుకి కూడా కాసులు. ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.